Hello everyone, welcome to our channel. In this video we are going to discuss about superposition theorem. మనం superposition theorem ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ కవర్ చేస్తాం. బిఫోర్ లెర్నింగ్ సూపర్పొజిషన్ థియరం మీకు ఖచ్చితంగా నోడల్ అనాలిసిస్ మీద బేసిక్ గ్రిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బికాస్ సూపర్పొజిషన్ థియరంలో మనం 70 to 80% నోడల్ అనాలిసిస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. స్టేట్మెంట్: The superposition theorem states that in a linear circuit with multiple independent sources, the total response in any element is the algebraic sum of the individual response caused by each independent source acting alone. ఇప్పుడు మన స్టేట్మెంట్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్తో మనం ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకుందాం. ఈ సర్క్యూట్లో మనకి ఎలిమెంట్స్ వచ్చేసి రెసిస్టర్స్ ఉన్నాయి. 1 ohm రెసిస్టర్, 4 ohm రెసిస్టర్, 2 ohm, 4 ohm రెసిస్టర్స్, ఇవి మనకి ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఎనర్జీ సోర్సెస్ వచ్చేసరికి 10 volt ఎనర్జీ సోర్స్, 2 amp ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. సూపర్పొజిషన్ థియరం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఎన్ని ఎనర్జీ సోర్సెస్, ఇప్పుడు మనకి ఈ సర్క్యూట్లో 2 ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ 10 volt అండ్ 2 amp ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. ఈ 2 ఎనర్జీ సోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఈ ఎలిమెంట్ దగ్గర, ఈ 1 ohm ఎలిమెంట్ దగ్గర ఒక కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్ మనం I అనుకుందాం. ఇప్పుడు ఈ 2 ఎనర్జీ సోర్సెస్లో మనం ఒక టర్న్ ఆఫ్ చేద్దాం. అది 2 amp ఎనర్జీ సోర్స్ని టర్న్ ఆఫ్ చేద్దాం. 2 amp ఎనర్జీ సోర్స్ని టర్న్ ఆఫ్ చేసినప్పుడు ఈ 1 ohm ఎలిమెంట్ దగ్గర ఇంకొక కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్ వచ్చేసి I1 అనుకుందాం. ఇప్పుడు మనం 10 volt ఎనర్జీ సోర్స్ని టర్న్ ఆఫ్ చేసి 2 amp ఎనర్జీ సోర్స్ని టర్న్ ఆన్ చేద్దాం. అప్పుడు మనకి I2 ఉంటుంది. అంటే కరెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఎనర్జీ సోర్స్. ఇప్పుడు ఈ సూపర్పొజిషన్ థియరం ఏం చెప్తుందంటే I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. మనకి ఇక్కడ I1, I2 అంటే ఏంటిది? I అంటేనేమో ఎన్ని ఎనర్జీ సోర్సెస్ అయితే టర్న్ ఆన్ అయి ఉంటాయో అప్పుడు ఇక్కడ ఉండే కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక్కొక్క ఎనర్జీ సోర్స్ టర్న్ ఆన్ అయినప్పుడు ఉన్న కరెంట్ సమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 2 ఎనర్జీ సోర్సెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి I1, I2 మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మన దగ్గర n నెంబర్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి, ఇక్కడ I1, I2, I3 సో ఆన్ In వరకు ఉంటాయి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్గానే మనం 1 ohm తీసుకున్నాం. ఈ సూపర్పొజిషన్ థియరం అనేది 2 ohm ఎలిమెంట్, 4 ohm ఎలిమెంట్ కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం టర్న్ ఆఫ్ చేస్తున్నాం కదా, అది ఎలా టర్న్ ఆఫ్ చేద్దామో చూద్దాం. హౌ టు టర్న్ ఆఫ్ అదర్ ఎనర్జీ సోర్సెస్. ఇప్పుడు మనకి అందులో మనం వోల్టేజ్ సోర్స్ చూసాం, 2 amp ఎనర్జీ సోర్స్ చూసాం. వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ అవుతుంది, కరెంట్ సోర్స్ అనేది ఓపెన్ సర్క్యూట్తో రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఈ ఎగ్జాంపుల్ సర్క్యూట్ని మనం సాల్వ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం సూపర్పొజిషన్ థియరం ఈ సర్క్యూట్కి వెరిఫై చేస్తాం. వెరిఫై చేయాలంటే మనం నోడల్ అనాలిసిస్ ఆర్ మెష్ అనాలిసిస్ యూజ్ చేయాలి. ప్రజెంట్ మనం ఈ వీడియోలో మనం నోడల్ అనాలిసిస్తో సూపర్పొజిషన్ థియరంని వెరిఫై చేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వెన్ బోత్ సోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ 2 ohm ఎలిమెంట్. ఇక్కడ ఉన్న 2 ohm ఎలిమెంట్కి మనం వోల్టేజ్ అక్రాస్ ఫైండ్ అవుట్ చేయాలి. నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాం. మనకి నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈక్వల్స్ టు 2. ఆ నోడ్స్ V1, V2. మనకి ఆల్రెడీ నోడల్ అనాలిసిస్ మీద గ్రిప్ ఉంది కాబట్టి V1 అనేది ఈ డైరెక్షన్ ఉంటుంది, V2 అనేది దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు మనం ఈక్వేషన్ రాద్దాం. ఫ్రమ్ నోడల్ అనాలిసిస్ V1 మైనస్ 10 బై V1 మైనస్ 10 volt డివైడ్ బై రెసిస్టర్. మనకి ఇక్కడ 1 ohm రెసిస్టర్ ఉంది, డివైడెడ్ బై 1 ప్లస్ ఇక్కడ మనకి V1 ఈ డైరెక్షన్ లేదు కదా, ఈ డైరెక్షన్లో ఏ వోల్టేజ్ లేదు అంటే 0, V1 మైనస్ 0 డివైడెడ్ బై ఇందులో మనకి 2 ohm ఎలిమెంట్ ఉంది, డివైడెడ్ బై 2 ప్లస్ మళ్ళీ ఇప్పుడు V1 ఈ డైరెక్షన్లో ఉంటుంది, మనకి ఇక్కడ వోల్టేజ్ V2 ఉంది. V1 మైనస్ V2 డివైడెడ్ బై మధ్యలో మనకి ఏ రెసిస్టర్ ఉంది, 4 ohm రెసిస్టర్ ఉంది, బై 4 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం LCM చేస్తే 4 times ఆఫ్ V1 మైనస్ 10 డివైడెడ్ బై 4 ప్లస్ 2 times డివైడెడ్ బై V1 బై 4 ప్లస్
v1 మైనస్ v2 బై 4. సో మనకి బేసిక్ ఎల్సిఎం లాంటి ఈక్వేషన్ సాల్వింగ్ తెలిస్తే చాలు. సో ఇప్పుడు మనకి కామన్ తీస్తే 4v1 మైనస్ 40 ప్లస్ 2v1 ప్లస్ v1 మైనస్ v2 ఈక్వల్స్ టు 0. 4v1 2v1 4v1 ప్లస్ 2v1 6v1 6v1 ప్లస్ v1 7v1 7v1 మైనస్ v2 ఒకటే ఉంది కాబట్టి మైనస్ v2 మైనస్ 40. ఈ 4 ఇటు వెళ్తే 0 ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఎట్ నోడ్ 2, ఇప్పుడు నోడ్ 2 చూస్తే v2 అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో v2 మైనస్ v1 డివైడెడ్ బై మధ్యలో ఉన్న ఎలిమెంట్ 4 ప్లస్ మళ్ళీ v2 అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏం వోల్టేజ్ లేదు కాబట్టి v2 మైనస్ 0 డివైడెడ్ బై 4 ప్లస్ v2 అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కరెంట్ ఉంది. సో మనకి ఓమ్స్ లా ఏంటిది, ఫ్రమ్ ఓమ్స్ లా I ఈక్వల్స్ టు v/R. అందుకే ఇక్కడ మనం v డివైడెడ్ బై మధ్యలో రెసిస్టర్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏంది డైరెక్ట్ కరెంట్ ఉంది కాబట్టి మళ్ళీ v/R లాంటి అవసరం లేదు, డైరెక్ట్ కరెంట్ ఇద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ చూస్తే ఇక్కడ v2 ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. కరెంట్ ఏ డైరెక్షన్లో వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో మనం డైరెక్ట్ -2 వేసిస్తే అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న కరెంట్ డైరెక్షన్ ఎలా ఉందంటే అప్పుడు మనకు +2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. v2 మైనస్ v1 బై 4 ప్లస్ v2 బై 4 ఇటు అటు పంపిస్తే +2. సో ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ ఉన్నాయి. v2 మైనస్ v1 ప్లస్ v2 ఈక్వల్స్ టు 2. ఈ 4 ఇటు పంపిస్తే 8 అవుతుంది. ఇక్కడ మైనస్ v1 v2 ప్లస్ v2 ప్లస్ 2v2 4 వస్తే 8 అవుతుంది. సో దీన్ని అన్ని ఒక సైడ్ రాసుకుంటే v1 మైనస్ 2v2 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. మనకి ఉన్న ఈక్వేషన్స్ ఏంటిది, 7v1 మైనస్ v2 మైనస్ 40 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ 1, v1 మైనస్ 2v2 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0 అనేది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే 7 తోటి మల్టిప్లై చేయడం కన్నా మనకి 2తో మల్టిప్లై చేయడం ఈజీగా ఉంటుంది. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 2 అంటే ఈక్వేషన్ 1 ఇంటూ 2 అని అర్థం. సో ఈక్వేషన్ 1ని మనం 2తో మల్టిప్లై చేస్తే 7 ఇంటూ 2, ఈ టోటల్ ఈక్వేషన్ని మనం 2తో మల్టిప్లై చేస్తాం. 14v1 మైనస్ 2v2 మైనస్ 18. ఒకవేళ మీ దగ్గర క్యాల్సీ ఉన్నట్టయితే ఈ అంత ప్రాసెస్ మీకు అవసరం లేదు, డైరెక్ట్ మీరు క్యాల్సీలనే చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇది ఈక్వేషన్ 1. సో సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2. సో ఈ రెండు ఈక్వేషన్స్ మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం వీటిని ఈ ఆర్డర్లో చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. సో ఇక్కడ 14v1 మైనస్ v1 ఇస్ 13v1 మైనస్ 0 ప్లస్ 0v2 మైనస్ 88 ఈక్వల్స్ టు 0. అంటే 13v1 ఈక్వల్స్ టు 88. ఇట్ ఇంప్లైస్ v1 ఈక్వల్స్ టు 88/13. దట్ ఈస్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనకి ఏమొస్తుందంటే 6.76 volts వస్తుంది. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఈ v1ని ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం, మనకి సింపుల్గా ఉంటుంది. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్
ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2. సో v1 6.76, v1 minus 2v2 plus 8 equals to 0. సో మనకి v1 వచ్చేసి 6.76 minus 2v2 plus 8 equals to 0 అంటే 14.76 equals to 2v2, v2 equals to 7.38. సో మనకి సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, v2 as 7.38 and v1 as 6.76 volts. సో ఇప్పుడు మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తే v1 ఏమో 6.76 వచ్చింది, v2 ఏమో 7.38 వచ్చింది. ఇప్పుడు మనం వోల్టేజ్ అక్రాస్ ఫైండ్. సో వోల్టేజ్ అక్రాస్ 2 ohm elements, v2 ohm elements. సో మనకి ఇక్కడ ఏంటిది, v1 minus 0/2. సో వోల్టేజ్ ఎప్పుడైనా ఇప్పుడైనా ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ 2 ohm ఎలిమెంట్ దగ్గర నోడల్ అనాలిసిస్తో మనకి v1 minus 0/2 వచ్చింది వోల్టేజ్ అక్రాస్. సో ఇప్పుడు మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి 2 ohm ఎలిమెంట్ v1 minus 0 కాబట్టి మనకి డైరెక్ట్ v1 minus 0, మనకి v1 ఏమో 6.76 వచ్చింది, 6.76 minus 0 అంటే మనకి v2 ohm ఎలిమెంట్ దగ్గర వోల్టేజ్ వచ్చేసరికి 6.76 ఉంది. సో ఇప్పుడు మనం సూపర్ పొజిషన్ థియరంలో స్టెప్ 2 చేస్తున్నాం. సో ఇప్పుడు మనం స్టెప్ 1లో ఏం చేసాం, 2 ఎనర్జీ సోర్స్ని యాక్టివ్లో పెట్టాం. ఇప్పుడు స్టెప్ 2 అండ్ స్టెప్ 3 ఏంటంటే ఓన్లీ ఒక ఎనర్జీ సోర్స్ని మాత్రమే యాక్టివ్లో పెట్టాలి. సో ఇప్పుడు మనం 10 volt ఎనర్జీ సోర్స్ని యాక్టివ్లో పెట్టి దీనికి నోడల్ అనాలిసిస్ చేద్దాం. సో వైల్ 10 volt సోర్స్ యాక్టింగ్ అలోన్, 2 amp సోర్స్ ఓపెన్ సర్క్యూట్, అంటే ఇక్కడ మనకి కరెంట్ సోర్స్ ఉండగా దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేసినాం. ఇప్పుడు ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ 2 ohm ఎలిమెంట్. సేమ్ 2 ohm ఎలిమెంట్కి మళ్ళీ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం నోడల్ అనాలిసిస్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో నోడల్ అనాలిసిస్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ నోడ్స్ 2. మనకి 2 నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు 2 నోడ్స్కి ఫస్ట్ ఈక్వేషన్స్ రాసి ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి వోల్టేజ్ అక్రాస్ 2 ohm ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎట్ నోడ్ 1. సో ఇది v1 అనుకుందాం, ఇది v2 అనుకుందాం. తెలిసిందే కదా, ఈ డైరెక్షన్ వెళ్తుంది, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్. సో v1 అనేది ఈ డైరెక్షన్ల నుంచి 10 volt వెళ్తుంది, v1 minus 10 డివైడెడ్ బై మధ్యలో ఉన్న రెసిస్టర్ ఎంత 1 ohm కాబట్టి డివైడెడ్ బై 1 ప్లస్ మళ్ళీ v1 ఈ డైరెక్షన్లో వస్తుంది. ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు వోల్టేజ్ ఏం లేదు కాబట్టి v1 minus 0 బై మధ్యలో ఉన్న రెసిస్టర్ 2 ohm రెసిస్టర్ ప్లస్ మళ్ళీ v1 ఈ డైరెక్షన్లో వచ్చింది, v2 ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి v1 minus v2 మధ్యలో ఉన్న రెసిస్టర్ 4 ohm రెసిస్టర్ ఈక్వల్స్ టు 0. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే కింద డినామినేటర్ 4 వస్తుంది, 4 into v1 minus 10 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 into v1 ప్లస్ v1 minus v2 ఈక్వల్స్ టు 0. 4 ఇటు సైడ్ వెళ్తే 0 అయిపోతుంది. 4v1 minus 4 10s of 40 ప్లస్ 2v1 ప్లస్ v1 minus v2 is equals to 0. సో ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 4v1 ప్లస్ 2v1 6v1 ప్లస్ v1 7v1 మైనస్ v2 ఒకటి ఉంది, మైనస్ v2 మైనస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ఈక్వేషన్ 1. ఇప్పుడు నోట్ 2 దగ్గర చూద్దాం. నోట్ 2 దగ్గర ఇస్తే v2 ఈ డైరెక్షన్లో వెళ్తుంది, v1 ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి v2 మైనస్ v1 మధ్యలో రెసిస్టర్ 4 ohm రెసిస్టర్ డివైడెడ్ బై 4 ప్లస్ మళ్ళీ v2 ఈ డైరెక్షన్లో వస్తుంది, మనకి ఇక్కడ వోల్టేజ్ ఏం లేదు కాబట్టి v2 minus 0 డివైడెడ్ బై మధ్యలో రెసిస్టర్ 4 ohm రెసిస్టర్ ప్లస్ ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ ఓపెన్ సర్క్యూట్ వేసి చేసింది కాబట్టి 0.
ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఎల్సిఎం చేసేస్తే డివైడెడ్ బై 4 v2 మైనస్ v1 ప్లస్ v2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని పంపిస్తే v2 minus v1 plus v2 is equals to 0. v2 v2 is equals to v1. This is equation 2. ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసే ఈక్వేషన్ v2 ఈక్వల్స్ టు ఇప్పుడు మనం సాల్వ్ చేసే ఈక్వేషన్స్ ఏమో 7v1 minus v2 minus 40 is equals to 0 and v1 equals to 2 times of v2. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఏం చేద్దామంటే v1 ఈక్వల్స్ టు 2v2 కదా, డైరెక్ట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది v1 ప్లస్లో 2v2 7 into 2 times of v2 minus v2 as it is v2 minus 40 is equals to 0. 7 2s 14 v2 minus v2 equals to 40. అంటే 13 v2 is equals to 40. అంటే v2 equals to 40 by 13. అంటే v2 is directly equals to 3.07 volts. సో మనం ఎప్పుడైనా ఈ వోల్ట్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. కరెంట్ వోల్టేజ్కి అయితే వోల్ట్ అండ్ కరెంట్కి అయితే యాంప్ అని. సో మనకి ఏమొచ్చింది v2 ఈక్వల్స్ టు 3.07 volts వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ v2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ v2 ఇన్ ఈక్వేషన్ 2. v1 ఈక్వల్స్ టు 2 times of v2. మనకి v2 ఏమో 3.07 వచ్చింది. 07 ఈక్వల్స్ టు 6.14. సో v1 ఈక్వల్స్ టు 6.14 volts వచ్చింది. ఇప్పుడు మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వోల్టేజ్ అక్రాస్ 2 ohm element. సో ఆన్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 we got v1 equals to 6.14 and v2 equals to 3.07. సో now voltage across 2 ohm element. సో మనం ఇక్కడ d డాష్ అని పెట్టుకుందాం. సో మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం డాష్ అని పెట్టుకుందాం. అప్పుడు సూపర్ పొజిషన్ థియరం వెరిఫికేషన్ అప్పుడు మనకి ఈజీగా రిమెంబర్ అవుతుంది. సో వోల్టేజ్ అక్రాస్ 2 ohm element. సో ఇక్కడ చూస్తే v1 మైనస్ 0 ఈక్వల్స్ టు మనకి v1 into 6.14 మైనస్ 0 అంటే v2 ఎలిమెంట్ దగ్గర మనకి 6.14 volts ఉంది. సో ఇప్పుడు మనం 2 amp సోర్స్ని యాక్టివ్ చేసి 10 volt సోర్స్ని టర్న్ ఆఫ్ చేద్దాం. స్టెప్ 3. ఇప్పుడు మనం స్టెప్ 3కి వచ్చేసాం. స్టెప్ 3లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రకారమే 10 volt సోర్స్నేమో షార్ట్ సర్క్యూట్ చేసినాం, కరెంట్ సోర్స్నేమో యాక్టివ్లో ఉంచినాం. ఇప్పుడు మన ఏమేంటిదంటే మనది వోల్టేజ్ అక్రాస్ 2 ohm ఎలిమెంటే. సో మనం మళ్ళీ వోల్టేజ్ అక్రాస్ 2 ohm ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ దీనికి మనం నోడల్ అనాలిసిస్ యూజ్ చేస్తున్నాం. సో సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు మనం నోడల్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. సో మనకు తెలిసింది కదా నోడల్ అనాలిసిస్. మనకు 2 నోడ్స్ ఉన్నాయి, దట్ ఈస్ v1 అండ్ v2. v1 ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్. సో స్టార్ట్ చేద్దాం ఎట్ నోడ్ 1. v1 ఈ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మనకి ఎట్లాంటి వోల్టేజ్ లేదు కాబట్టి డైరెక్ట్ v1 మైనస్ 0 డివైడెడ్ బై మధ్య ఉన్న రెసిస్టర్ 1 ohm రెసిస్టర్ ప్లస్ మళ్ళీ v1 ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనకి ఎటువంటి వోల్టేజ్ లేదు కాబట్టి మళ్ళీ 0 v1 మైనస్ 0 డివైడెడ్ బై మధ్య ఉన్న రెసిస్టర్ 2 ohm రెసిస్టర్ 2 ప్లస్ మళ్ళీ v1 ఈ డైరెక్షన్లో వెళ్ళింది ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి v1 మైనస్ v2 మధ్య ఉన్న రెసిస్టర్ 4 ohm రెసిస్టర్ డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 0. సో మనకు తెలిసిందే ఎల్సిఎం చేసేస్తే మన దెబ్బ అయిపోద్ది. సో 4 times of v1 plus 2 times of v1 plus v1 minus v2 is 4 it వెళ్తే 0 అవుద్ది. 4v1 plus 2v1 plus v1 minus v2 is equals to 0. 4v1 6v1 7v1 7v1 equals to
V2 ఇటు వెళ్తే ప్లస్ V2 అండ్ దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళీ ఇప్పుడు నోట్ 2 దగ్గరికి వద్దాం. నోట్ 2 దగ్గరికి వస్తే V2 ఈ డైరెక్షన్లో వచ్చింది. సో V2 మైనస్ V1 డివైడ్ బై మధ్యలో ఉన్న రెసిస్టర్ 4 ఓం రెసిస్టర్ డివైడ్ బై 4 ప్లస్ మళ్ళీ V2 ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనకి ఎటువంటి వోల్టేజ్ లేదు కాబట్టి డైరెక్ట్ V2 మైనస్ 0 డివైడ్ బై మధ్యలో ఉన్న రెసిస్టర్ 4 ఓం రెసిస్టర్ ప్లస్ ఇక్కడ చూసినట్టయితే వోల్టేజ్ ఈ డైరెక్షన్లో వస్తుంది, కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎల్సిఎం చేసేద్దాం. V2 minus V1 plus V2 divided by 4 minus 2 ఈ సైడ్ వెళ్తే ప్లస్ 2. సో 4 ఈ సైడ్ వెళ్తే 4 2 8 అవుతుంది. V2 minus V1 plus V2 is equals to 2 into 4 V2 plus V2 2V2 minus V1 plus 2V2 is equals to 8. సో ఈ టర్మ్ అంతా అటు తీసుకెళ్తే V1 minus 2V2 plus 8 is equals to 0 and this is our equation number 2. సో ఈ 2 ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేద్దాం. అప్పుడు మనకి V1 and V2 వస్తుంది. సో సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం V2 ఈక్వల్స్ టు 7 వచ్చింది. V1 మైనస్ 2V2 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0 అనేది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సో డైరెక్ట్గా మనం ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే త్వరగా అయిపోతుంది. సో substitute equation 1 in equation 2 మనకి V2 equals to 7 times of V1 minus 2 times of V2 equals to 7 times of V1 plus 8 is equals to 0. V1 minus 14 V1 plus 8 is equals to 0 అంటే minus 13 V1 equals to minus 8 minus cancel. V1 equals to 8 by 13 that is equals to 0.62 అంటే V1 equals to 0.62 volts వచ్చింది. నెక్స్ట్ మనం V2 ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు తెలిసిందే కదా, సిన్స్ V2 equals to 7 times of V1 V2 equals to 7 into 0.62 V2 equals to క్యాల్కులేషన్ తర్వాత 4.27 వస్తుంది. సో ఆన్ సాల్వింగ్ మనకి V1 ఈక్వల్స్ టు 0.62 వోల్ట్. మనం ఎప్పుడైనా వోల్ట్ అని పెట్టాలి ఖచ్చితంగా. అండ్ V2 ఈక్వల్స్ టు 4.27 వోల్ట్. సో ఇప్పుడు మనం వోల్టేజ్ అక్రాస్ 2 ఓం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆన్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 we got V1 as 0.62 and V2 as 4.27 volts. ఇప్పుడు మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నా వోల్టేజ్ అక్రాస్ 2 ఓం ఎలిమెంట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు డబుల్ డాష్ చేద్దాం. V2 ఈక్వల్స్ టు V1 మైనస్ 0. మనకి V1 ఏమో 0.62 వచ్చింది. 0.62 minus 0 that is 0.62. So voltage across 2 ohm element is 0.62 volt. సో ఇప్పుడు మనం సూపర్ పొజిషన్ థియరం వెరిఫికేషన్ చేద్దాం. సో ఇప్పుడు సూపర్ పొజిషన్ థియరం యొక్క వెరిఫికేషన్ చూద్దాం. మనకి ఇప్పటిదాకా మనం సాల్వ్ చేస్తే వోల్టేజ్ అక్రాస్ 2 ఓం ఎలిమెంట్ 6.76, V'2 ఓం ఎలిమెంట్ ఏమో 6.14 వోల్ట్స్, V'2 ఓం ఏమో 0.62 వోల్ట్. అంటే ఇక్కడ V2 అంటే ఏంటంటే, V2 అంటే ఎప్పుడైతే 2 ఎనర్జీ సోర్సెస్ అది 10 వోల్ట్ అండ్ 12 వోల్ట్ ఆర్ యాక్టివ్, అది V2 ఓం, అది 6.76. ఇక్కడ V'2 ఓం అంటే సింగిల్ ఎనర్జీ సోర్స్ యాక్టివ్, అంటే 10 వోల్ట్ సోర్స్ మాత్రమే యాక్టివ్లో ఉన్నప్పుడు V'2 ఓం. ఇక్కడ V'2 ఓం అంటే ఏంటంటే మనకి 2 amp సోర్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు వోల్టేజ్ అక్రాస్ 2 ఓం ఎలిమెంట్. ఇప్పుడు మనం సూపర్ పొజిషన్ థియరంని వెరిఫై చేద్దాం. సో అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరం, సో మనకి తెలిసిందే కదా సూపర్ పొజిషన్ థియరం అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇచ్చిన అన్ని ఎనర్జీ సోర్సెస్ యాక్టివ్లో ఉన్నాయో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద సింగిల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ యాక్టివ్. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు అన్ని మనకి ఇచ్చిన ఎన్ని ఎనర్జీ సోర్సెస్, 2 ఎనర్జీ సోర్సెస్ V2 ఓం దగ్గర యాక్టివ్లో ఉన్నాయి. సో V2 ఓం ఈజ్ ఈక్వల్స్ టు, సో సింగిల్ ఎనర్జీ సోర్సెస్ యాక్టివ్లో ఉన్నప్పుడు మనకి
టూ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి 2 times సింగిల్ ఎనర్జీ సోర్స్ యాక్టివ్లో ఉంటాయి. దట్ ఈస్ V'2O అండ్ V'2O. సో ఇప్పుడు మనం దీన్ని వెరిఫై చేద్దాం. మనకి V2O అంటేనేమో 6.76 వచ్చింది. 6.76 ఈక్వల్స్ టు మనకి V'2O అంటేనేమో 6.14 వచ్చింది. 6.14 మనకి V'2O ఏమో 0.62 వచ్చింది ప్లస్ 0.62 వచ్చింది. సో 6.14 4 plus 2 6 7 6.76. సో ఈ విధంగా మనకి సూపర్ పొజిషన్ థీరం అనేది వెరిఫై అయింది. హెన్స్ సూపర్ పొజిషన్ థీరం verified. So if you like the video, please like it and share to your friends. Thank you.